బెలూరస్ భయపడిందా? బెలూరస్ అనేటటువంటిది రష్యాలోని వన్ ఆఫ్ ద స్టేట్. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్లో ఉన్న ఒక్కొక్క దేశం అయిపోయింది కదా, బెలూరస్ కూడా ఒక దేశమే. ఆ బెలూరస్కి సంబంధించినటువంటి చీఫ్ని లుకషెంకోని మాత్రం పుతిన్ ప్రోత్సహించుకొచ్చాడు. అంతకు ముందు ఉన్నటువంటి పాలకుడిని, అతను రష్యాకి వ్యతిరేకంగా ఉండేవాడు, నాటోకి దగ్గరగా ఉండేవాడు. అతనికి వ్యతిరేకంగా లుకషెంకోని పెంచి పోషించడం, లుకషెంకోకి వ్యతిరేకంగా తయారైనటువంటి వ్యక్తిని చంపేయడంతో పాటుగా అక్కడ ప్రజా విప్లవం వస్తే ఆ ప్రజల్ని చంపేసి వేల మందిని చివరికి ఇతన్నే తీసుకొచ్చి లుకషెంకోని, అలెగ్జాండర్ లుకషెంకోని అధ్యక్షుడు ఉంచాడు. 31 ఏళ్ల నుంచి ఓ రకంగా చెప్పాలంటే బెలూరస్లో పుతిన్ పాలన నడుస్తుంది. ఇప్పుడు అతను నేను ఎన్నికల్లో పోటీ చేయను, నా వల్ల కావట్లేదు, నాకు ఓపిక లేదంటున్నాడు. ఇంతకాలం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏంటి, అమెరికా యూరోప్ దేశాల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పక్కకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుతానని చెప్తుండటం అన్నది భయపడినా లేకపోతే నిజంగానే నిరసించినా అనేది తెలియాల్సి ఉంది.